బ్యాక్ టు అవర్ ఛానల్. 5 నిమిషాల్లో ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము. ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. 80 సెంటీమీటర్ల బ్లౌజ్ క్లాత్ తీసుకున్నాను. 38 సైజ్ అయితే ఇక్కడ చేస్తున్నాను. కొలత బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ తీసుకున్నా. లైనింగ్ బ్లౌజ్తో ప్లెయిన్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, మనం కటింగ్ చేసే ముందు మన బ్లౌజ్ అవని మన కస్టమర్ బ్లౌజ్ అవని మంచి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండేదైతే తీసుకోవాలి. అంతకంటే మంచి ఫిట్టింగ్ మనం ఇవ్వాలి అంటే ఎక్కడెక్కడ ఎంతెంత కొలతలకి ఖర్చులకి తీసుకోవాలో వివరంగా అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కొలత బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజు. ఇక్కడ డబల్ లేయర్లో క్లాత్ అయితే ఆల్రెడీ ఉంది. ఇంకొకసారి అయితే ఫోల్డింగ్ చేసుకొని, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ బయట వైపు ఉండాలి. హ్యాండ్ లూజు కొలత బ్లౌజులో ఎంతైతే ఉందో దానికంటే 2 ఇంచులు ఎక్కువ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు కొలత బ్లౌజులో ఎంత ఉందో దానికంటే కూడా 2 ఇంచులు ఎక్కువ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అటువైపు ఎంతైతే పొడవులో మార్కింగ్ చేసామో ఇటు సైడ్ అంతే చేయండి. ఇక్కడ ఆమ్ డౌన్లో 3 ఇంచులు సరిపోతుంది. 3 ఇంచులకి మార్కింగ్ చేయండి, షార్ట్ హ్యాండ్ కాబట్టి. ఆమ్ హోల్ లూజ్ అనేది మన కుట్లు వరకు అయితే తీసుకోండి. కొద్దిగా బాగా గుంజి తీసుకోవాలి, ఉన్నట్టు కాకుండా. అలా తీసుకున్న తర్వాత 2 ఇంచులు ఎక్కువ కలిపి మార్కింగ్ చేసుకోండి. ఖర్చు పాయింట్ 2 ఇంచులు మార్కింగ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఖర్చు పాయింట్ మార్కింగ్ చేసుకొని అక్కడ హ్యాండ్ షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక 1.5కి మార్కింగ్ చేసుకొని అక్కడ నుండి లోతు తీయండి. లోతుకి 1/2 ఇంచు కానీ, ముడతలు వస్తున్నాయంటే 3/4 ఇంచు కానీ తీయండి. 1.5 వరకు రౌండ్ ఉండి అక్కడ నుండి ఇంకొక లేయర్ అనేది మనకి కిందకి లోతు అనేది రావాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేస్తున్నా. మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి పొడవుల్లోనూ లూజుల్లోనూ ఖచ్చితంగా 2 ఇంచులు అయితే ఉండాలి. 2 ఇంచులకు ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. ఎందుకంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది డబుల్ ఫోల్డింగ్ అనేది హ్యాండ్స్ కుట్టుల్లోకి అయితే వస్తుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే చూద్దాం. చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో దాంట్లో సగానికి మార్కింగ్ చేయండి. 2 ఇంచులు ఖర్చు పాయింట్ మార్కింగ్ చేయండి. మనకి డాట్ ఖర్చు అనేది ఆటోమేటిక్గా చెస్ట్ లూజ్లో వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ పొడవు ఎంతైతే ఉందో దానికంటే 1 ఇంచు ఎక్కువ పెట్టి మార్కింగ్ చేయండి. రౌండ్ కింద రిమైనింగ్ లెంత్ ఎన్ని ఇంచీలు ఉందో దానికంటే 1 ఇంచు కలిపి మార్కింగ్ చేయండి. సంఖ భాగం కింద లెంత్ ఎన్ని ఇంచీలు ఉందో దానికి 1 ఇంచ్ అయితే ఖర్చు పెంచి మార్కింగ్ చేయండి. ఇప్పుడు చెస్ట్ లూజు నడుము లూజు సమానంగా ఉండాలి. లేదు అంటే నడుము లూజు కంటే చెస్ట్ లూజు కొంచెం ఎక్కువే ఉండాలి. ఇప్పుడు వెడల్పు అయితే నెక్కతాలుగా వెడల్పు అయితే చూస్తున్నాను. బ్యాక్ సైడ్ మనకి డిజైన్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ సైడ్ అయితే చూస్తున్నాను. ఎంత ఉందో అంతే మనం సేమ్ పెట్టేస్తే సరిపోతుంది. అలా ఎల్ షేప్ తీసుకొని రౌండ్ కోసం ఒక 1/2 ఇంచు పెట్టి రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ ఎంతైతే ఉందో దానికి 1 ఇంచు ఎక్కువ పెట్టి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆమ్ డౌన్ ఆటోమేటిక్గా రిమైనింగ్ లెంత్ పెట్టాం కాబట్టి ఆమ్ డౌన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎల్ షేప్ తీసుకొని 1.5 మార్కింగ్ చేసుకొని రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఖర్చు పాయింట్లో 1/2 ఇంచ్ అలా తీసుకొని మనం అలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పీస్ కట్ చేసే రౌండ్ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. బ్యాక్ పార్ట్ అయితే క్రాస్లో వేసుకొని స్టార్టింగ్లో 2 ఇంచులు ఎండింగ్లో 1.5 ఖర్చు పాయింట్లో పెట్టేసి అలా మడత పెట్టండి. ఇప్పుడు దాని చుట్టూ మార్కింగ్ చేసి ఆ పీస్ పక్కకు తీసేసేయండి. ఇప్పుడు ఫస్ట్ మనము బ్యాక్ సైడ్ ఎల్ షేప్, ఆ ఫ్రంట్ సైడ్ ఎల్ షేప్లో 1 ఇంచు పెట్టి మార్కింగ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ ఎంత ఉంటే అంతే పెట్టాలి. ఎక్కువ పెడితే మళ్ళీ సాగిపోతుంది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి. సేమ్ మార్కింగ్ చేయండి. వెడల్పులో మాత్రం ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకోండి. ఉక్కు పట్టి కుట్టుల్లోకి అయితే వెళ్తుంది. 1/4 ఇంచు రౌండ్లోకి తీసుకొని రౌండ్ ఇచ్చేసుకోండి. ఉక్కు పట్టి ఎంతైతే ఎన్ని ఇంచులు అయితే ఉందో దానికి ఒక 1 ఇంచు కలిపి మార్కింగ్ చేయండి. టోటల్ పొడవులో వచ్చేసి ఒక 1/2 ఇంచు డౌన్కి మార్కింగ్ చేయండి. ఇటు ఖర్చు పాయింట్లో ఒక 1/2 ఇంచు పైనకి మార్కింగ్ చేయండి. ఇప్పుడు 3 మార్కింగ్లని రౌండ్ షేప్తో మీరు కలిపేసేయండి. ఇప్పుడు సేఫ్ బెల్ట్ అయితే ఉక్కు పట్టి నుండి లాస్ట్ ఖర్చు వరకు ఎన్ని ఇంచీలు ఉందో దానికి డాట్ ఖర్చు ఎన్ని ఇంచీలు వేయాలో అంత ఎక్స్ట్రా కలిపి మార్కింగ్ చేయండి. ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా సేమ్ మనకి ఆది బ్లౌజులో ఉక్కు పట్టి నుండి లాస్ట్ ఖర్చు వరకు ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ కలపండి. ఇప్పుడు మార్కింగ్ అయితే కింద నుండి పైన వరకు అయితే చేయండి. ఆమ్ హోల్ రౌండ్ ఆది బ్లౌజులో చూసుకోండి ఎంతైతే ఉందో దానికంటే 1 ఇంచ్ మనకి ఇక్కడ ఎక్కువ కనిపించాలి. సరేనా? ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ ఎంతైతే ఉందో కొలత బ్లౌజులో దానికంటే 1 ఇంచ్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ రావాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే మనకి వస్తుంది. డాట్ ఖర్చు అనేది ఇది మీడియం సైజు కాబట్టి 2.5 ఇంచులు అయితే ఎక్కువ కలిపాను. సరేనా? ఇప్పుడైతే సేఫ్ బెల్ట్ అయితే ఎంత పొడవు ఉంది ఎంత లూజ్ ఉంది ఒకసారి చూసుకొని సేఫ్ బెల్ట్ లూజుల్లో
ఒక 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టండి. సేఫ్ బెల్ట్ పొడవుల్లో 1 ఇంచ్ ఎక్కువ పెట్టండి. పెట్టేసి ఇటు సైడు అటు సైడు 3.5 పెట్టి మధ్యలో 3 ఇంచులు మార్కింగ్ చేసుకోండి, సరిపోతుంది. ఉక్కు పట్టి, కాజా పట్టి పీసులు, అలానే మనకి నెక్ పీసులు అన్నీ కూడా మీరు కటింగ్ చేసుకోండి, నడుం పీసులు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 1కి 2 సార్లు వినండి, స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.